Good morning to everyone. Today I would like to discuss numerical analysis paper in 6th semester, 3rd BSc. In previous class we discussed Newton-Raphson method and we do one problem on that topic. So I would like to explain some more formula as well as some more problems on Newton-Raphson method. In Newton-Raphson method is divided into parts. Actually, we do one problem on general formula, which is nothing but of xn plus 1 equal to xn minus f of x and by f dash of xn. So, ఈ ఫార్ములా ద్వారా మనం Newton-Raphson మెథడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఫార్ములా ద్వారా ప్రాబ్లమ్స్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమవుతుందో చూడండి ఒకసారి స్క్వేర్ రూట్ ఆఫ్ n ఫార్ములా బై యూజింగ్ Newton-Raphson మెథడ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి స్క్వేర్ రూట్ కూడా బై యూజింగ్ Newton-Raphson మెథడ్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ n అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఫైండ్ చేయాలన్నమాట యూజింగ్ Newton-Raphson మెథడ్. సో మనకి ఆల్రెడీ ఏం తెలిసింది Newton-Raphson మెథడ్ యొక్క ఫార్ములా అనేది తెలుసు. అదేంటి xn plus 1 equal to xn minus f of xn by f dash of xn. సో మనకి ఇది తెలుసు. దీన్ని దాని ద్వారా ఎలా డిరైవ్ చేసుకుంటా వస్తామో చూద్దాం. ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ n అని మెన్షన్ చేశారు కాబట్టి దాన్ని x అనుకున్నాను. సో n కి రూట్ పాయింట్ వచ్చేవాళ్ళు కాబట్టి రూట్ పెట్టుకున్నాను. అర్థమైందండి. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఏముంది స్క్వేర్ ఈక్వల్ టు n అనేది వచ్చింది. సో నాకు ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి రూట్ 1 ద్వారా f of x అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మనకి x వాల్యూ అనేది తెలిసింది. మనం ఏం కావాలి f of x. సో దీని ద్వారా నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తానంటే f of x అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. n equal to 0. f of x equal to ఏమవుతుంది x square minus n అనేది అవుతుంది. క్వశ్చన్లో మనం ఇలా ఇస్తే ఏం తీసుకుంటాం f of x కింద కదా తీసుకుంటాము. దీనికి డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేస్తే మనకి ఏమొస్తుంది 2x ఒకటే వస్తుంది. ఇదేంటి n అంటే l నెంబర్స్ అంటే నెంబర్స్ కి డెరివేటివ్ చేస్తే 0 కదా. సో మనకి ఏమొస్తుంది f డాష్ అనేది 2x అనేది వస్తుంది. మనకి ఇప్పుడు f తెలుసు f డాష్ తెలుసు బై using Newton-Raphson formula నేను ఆ ఫార్ములా అనేది వేసుకున్నాను. ఏంటా ఫార్ములా xn plus 1 equal to xn minus f of x by f dash of x. సో ఇప్పుడు మనకి వాల్యూస్ తెలుసు కదా. ఏ వాల్యూస్ తెలుసు f of x వాల్యూ తెలుసు as well as f dash of x వాల్యూ తెలుసు. వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది f of x వాల్యూ ఎంత x అనేది మనకు తెలియదు కాబట్టి డైరెక్ట్ గా అది అలాగే వేసేయండి. నెక్స్ట్ f of x అంటే మనకి ఎంత వచ్చింది x square minus n. f dash of ఎంత వచ్చింది f dash of x 2x అనేది వచ్చింది. n ఉంది కదా xn మల్టిప్లై చేయండి. 2xn square minus xn square మైనస్ మైనస్ ప్లస్ కదా ప్లస్ n by 2xn. సో మనకి ఇప్పుడు ఎంత వచ్చింది 2xn square minus 2xn square అంటే మనకి ఎంత ఉంటుంది xn square కదా. 2xn square నుంచి మైనస్ xn square తీసేస్తే ఇంకా మనకి xn square అనేది
n by 2xn. సో మనకి ఫార్ములా అనేది వచ్చింది ఏంటది x n plus 1 equal to xn square plus n by xn sorry square కాదు కదా square 1 by 2 front right xn plus 1 equal to 1 by 2 into xn square plus n by 2 xn xn. సో మనకి nth రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఫార్ములా బై యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ అంటే సో మన ఫార్ములా ఏమొచ్చింది xn plus 1 equal to 1 by 2 into xn square plus n by x power n అనేది మనకి ఫార్ములా వచ్చింది. సో మనల్ని ఎలా క్వశ్చన్ అడుగుతారంటే సాల్వ్ బై యూజింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఫార్ములా న్యూటన్ రాప్సన్ మెథడ్ అనేది అడుగుతారు. సో దీనిలాగానే సేమ్ క్యూబ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబ్ కూడా మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ద్వారా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఫార్ములా మీద మనం ఒక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం చూసిన తర్వాత మనకి నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ n ఫార్ములా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. Problem. Find the square root of 2. Find the square root of 2. ఇలా మనకి క్వశ్చన్ అనేది అడుగుతారు. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. లెట్ 2 tan ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు 2 కదా ఇచ్చారు. therefore స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మనకి n ఈక్వల్ టు 2 అనేది వస్తుంది. సో బై యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ మనకి ఏమవుతుంది ఫార్ములా x n plus 1 equal to 1 by 2 xn square plus n by xn అనేది కదా మన ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 by 2 into xn plus n by xn కింద రాసుకోవచ్చు. ఫర్ n equal to 0 1 2 so on. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫార్ములా ఉన్న తర్వాత కదా ఇనిషియల్ అప్రాక్సిమేషన్ చేస్తాం అంటే x వాల్యూ ఎక్కడుంది రియల్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి సో ఇప్పుడు లెట్ బిగిన్ ఇనిషియల్ అప్రాక్సిమేషన్ మరి మనం ఇనిషియల్ అప్రాక్సిమేషన్ చేయాలంటే x వాల్యూ ఎంత ఉందో ఇనిషియల్గా అంటే మనకి x నాట్ వాల్యూ అనేది తెలియాలి. x నాట్ వాల్యూ మనకి ఎలా తెలుస్తుందంటే మేడం మనం ముందు బైజెక్షన్ మెథడ్కి అలాగే సమ్ మెథడ్స్ చేసాం కదా మేడం వాటికి ఇనిషియల్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ తీసుకున్నాం కదా మేడం అని చెప్తారు అడిగితే. కానీ ఇక్కడ మనం ప్రతి అంటే స్క్వేర్కి కానీ క్యూబ్కి కానీ ఇనిషియల్ వాల్యూ ఏం తీసుకోవాలంటే x నాట్ ఈక్వల్ టు ఆల్వేస్ 1. ఇక్కడ ఏమవుతున్నప్పుడు x నాట్ ఈక్వల్ టు 1 అనేది అవుతుంది ఇనిషియల్గా. ఎందుకు 1 అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్క్వేర్ రూట్ ఓవర్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది 1 అనేది అవుతుంది. అంటే రూట్ ఓవర్ 2 ఏమవుతుంది సమ్ 0.00 సంథింగ్ అవుతుంది కాబట్టి ఈజ్ నియర్ టు
1 అనేది దగ్గరగా ఉంది కాబట్టి మనం 1 అనేది తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి x నాట్ వాల్యూ తెలుసు కదా, పుట్ n ఈక్వల్ టు 0. ఇందులో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఫార్ములా x 0 ప్లస్ 1 అంటే x1 ఈక్వల్ టు 1/2, x 0 కదా 0, n వాల్యూ 0 బై n బై మనకి x నాట్. n వాల్యూ ఎంతో తెలుసు కదా మనకి, n వాల్యూ అంటే ఇక్కడ 2 కదా. సో ఇప్పుడు ఆ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 ఈక్వల్ టు 1/2, నెక్స్ట్ x నాట్ వాల్యూ ఎంత 1 కదా, ఇనిషియల్గా 1/2, 1/2 ఇంటూ 2 ప్లస్ 1 బై 1/2, 3/, మొత్తం దీని యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే 3/4 ఈక్వల్ టు 1.5. క్యాల్సిలో చేస్తే నాకు 1.5 అనేది వచ్చింది. సో నెక్స్ట్ అప్రాక్సిమేషన్ చేయాలి కదా, సెకండ్ అప్రాక్సిమేషన్. మనకి x1 దగ్గర 1.5 అనేది వచ్చింది. సెకండ్ అప్రాక్సిమేషన్ ఏమవుతున్నప్పుడు ఫార్ములా n ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకి x2 ఈక్వల్ టు x 1/2 ఇంటూ x ఎంత కదా x1 బై మైనస్ n బై x1. సో మనకి ఇప్పుడు x1 వాల్యూ తెలుసు, యాజ్ వెల్ యాజ్ n వాల్యూ కూడా తెలుసు. వాటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x2 ఈక్వల్ టు 1/2 ఇంటూ x1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 1.5 ప్లస్ నెక్స్ట్ ప్లస్ కదా మైనస్ సారీ, n వాల్యూ మనకి 2 అలాగే 1.5. సో 1/2 ఇంటూ 1.5 ఇంటూ 1.5 ప్లస్ 2/1.5. దీని యొక్క టోటల్ వాల్యూ క్యాల్సిలో చేస్తే మనకి ఎంత వస్తుందంటే నియర్గా 1.416 అనేది వచ్చింది. మనం నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ అప్రాక్సిమేషన్ అనేది చేయాలి. ఎందుకంటే మనకి x1 దగ్గర ఎంత వచ్చింది 1.5 వచ్చింది, మనకి x2 ఫైండ్ అవుట్ చేస్తే 1.416 అనేది వచ్చింది. అంటే నెక్స్ట్ అప్రాక్సిమేషన్ అనేది చేయాలి. థర్డ్ అప్రాక్సిమేషన్. ఇప్పుడు ఏమవుతుంది మన ఫార్ములా n ఈక్వల్ టు 1 పెట్టుకున్నాం కదా, అక్కడ ఇక్కడ 2 పెట్టండి. అప్పుడు ఏమవుతుంది ఫార్ములా x3 1/2 ఇంటూ x2 మైనస్ ప్లస్ n బై x2. సో దీని ద్వారా మనకి ఏమవుతుంది, x2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 1.416 ప్లస్ n వాల్యూ 2 బై 1.416. x3 ఈక్వల్ టు 1/2 ఇంటూ 1.416 ఇంటూ 1.416 ప్లస్ 2 బై 1.416. దీన్ని క్యాల్సియం సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే వాల్యూ 1.414 అనేది వచ్చింది. సో మీరు కంపేర్ చేస్తే x2 వాల్యూ x3 వాల్యూ మనకి ఈక్వల్గా రాలేదు. సో మళ్ళీ మనం నెక్స్ట్ అప్రాక్సిమేషన్ అనేది చేయాలి.
పొటెన్షియల్. ఏమవుతుంది మనకి n ఈక్వల్ టు 3 పెట్టుకుంటే ఫార్ములా x4 ఈక్వల్ టు 1/2 ఇంటూ x3 ప్లస్ n/x3 అవుతుంది. సో మనకి ఇప్పుడు x3 వాల్యూ ఎంతో తెలుసు, ఎంత 1.414 ప్లస్ n వాల్యూ ఎంత మనకి 2/1.414. సో multiplication first 414 into 1.414 plus 2/1.414. దీన్ని క్యాల్సియం మనం సాల్వ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే ఎగ్జాక్ట్గా 1.414 అనేది వస్తుంది. సో మనకి రియల్ రూట్ అనేది దొరికేసింది. ఎక్కడ x4 దగ్గర x3 దగ్గర మనకి ఈక్వల్ గా ఉంది కాబట్టి x3 ఈక్వల్ టు x4 ఈక్వల్ టు 1.414. The root lies between the real root is 0.414. సో మనకి ఎలాంటి ప్రోగ్రామ్ ఇచ్చినా, ఎలాంటి అంటే నెంబర్ ఎలా ఇచ్చినా కానీ ఇలా మెథడ్ అనేది, ఇలా ప్రొసీజర్ అనేది ఫాలో అవుతుంది. సో ఇది స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్. నెక్స్ట్ క్యూబ్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్, కానీ ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. సో దాన్ని కూడా ఇప్పుడు నేర్చుకుందాం. Next, cube root of n by using Newton Raphson method. First thing, formula find out చేద్దాం. ఫార్ములా ఏంటి? x ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ n. సో నేను ఇప్పుడు x ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? x3 ఈక్వల్ టు n. సో ఇటు సైడ్ తీసుకొస్తే మనకి n ని x3 మైనస్ క్యూబ్ మైనస్ n ఈక్వల్ టు 0. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? f ఆఫ్ x ఏమవుతుంది? x క్యూబ్ మైనస్ n వాల్యూ అవుతుంది. సో దీని ద్వారా మనం f డాష్ ఆఫ్ x ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 3x², n అంటే సమ్ నెంబర్స్ కాబట్టి నెంబర్స్ డెరివేటివ్ చేస్తే 0. సో మనకి ఫార్ములా తెలుసు, ఏంటది? బై న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములా. ఫార్ములా ఏంటది? xn plus 1 ఈక్వల్ టు xn మైనస్ f of x by f dash of x. సో మనకి ఫార్ములా తెలుసు కాబట్టి వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. xn మైనస్ n plus 1 x cube minus n by f dash ఎంత వచ్చింది మనకి? 3x² వచ్చింది. దీన్ని ఎల్సిఎం చేస్తే
3xn cube minus xn cube minus minus plus కదా plus n by 3xn square. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది సెపరేట్ చేసే అంటే 2xn cube లో నుంచి మైనస్ xn cube తీసేస్తే మనకి 2xn cube అనేది వస్తుంది 3xn square. సెపరేట్ గా రాసుకుంటే దాన్ని మనం ఎలా వస్తుంది xn plus 1 equal to 2 by 3 1 by 3 కామన్ తీసేది ఫస్ట్ అప్పుడు ఏమొస్తుంది 2xn స్క్వేర్ స్క్వేర్ అంటే క్యూబ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంకా 2xn ప్లస్ ఇక్కడ ఏమవుతుంది n by xn స్క్వేర్ అనేది ఉంటుంది. సో n టర్మ్స్ ఎలా ఉంటాయి n ఈక్వల్ టు 0 నుంచి 1 2 సో ఆన్ అప్ టు సో ఆన్. సో మనకి ఫార్ములా ఏంటి దీనికి క్యూబ్ రూట్ కి xn plus 1 equal to 1 by 3 into 2xn plus n by xn square. సో ఈ ఫార్ములా ద్వారా మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. వీటి మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే క్యూబ్ రూట్ ఆఫ్ 12 అంటే క్యూబ్ రూట్ కి ఫార్ములా యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎలా చేద్దాం ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేద్దామో సేమ్ ఇదే కానీ ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. గివెన్ దట్ root n cube equal to root 12 cube. So cubing on both sides, squaring on both sides చేస్తే మనకి ఏమొస్తుంది n equal to 12. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ న్యూటన్ రాప్సన్ formula for cube root n. So ఏంటి ఫార్ములా xn plus 1 equal to 1 by 3 into 2xn minus plus by n by xn square. ఇప్పుడు మనం ఏం చేయాలి పుట్ ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి అన్నీ ఉంటాయి కదా ఇంకేం కావాలి మనకి x0 వాల్యూ అనేది తెలియాలి. ఇనిషియల్ approximation క్యూబ్ రూట్ కైనా స్క్వేర్ రూట్ కైనా మనకి x0 వాల్యూ అనేది కంపల్సరీగా 1 తీసుకోవాలి. x0 ఈక్వల్ టు 1. సో n ప్లేస్ లో పుట్ n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది ఫార్ములా x 1 ఈక్వల్ టు 1 by 3 into 2x0 ప్లస్ n by x0 square మనకు 1 by 3 2 into 1 plus n వాల్యూ ఎంత మనకి 12 by x0 వాల్యూ ఎంత 1 into square. సో టోటల్ వాల్యూ ఎంత ఉంది 1 by 3 2 plus 12 by 1 అంటే ఏంటంటే ఇక్కడ అంటే 14 by 3 which is nothing but
ఈ టేబుల్లో 4 3 12 ఇంకెంత ఉంటుంది 2 7 అంటే 4 పాయింట్ క్యాల్సిలో చేస్తే మనకి 4.666 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ చేయాలి. సెకండ్ approximation అప్పుడు ఫుడ్ n ప్లస్ n పెట్టుకోవాలి 1 పెట్టుకోవాలి. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది x2 ఈక్వల్ టు 1/3 ఇంటూ x2 ప్లస్ n బై x2 స్క్వేర్ 1/3 x2 వాల్యూ ఎంత వచ్చింది 4.666 అనేది వచ్చింది. n వాల్యూ ఎంత మనకి 12 బై 4.666. సో దీన్ని క్యాల్సిలో సాల్వ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 3.294 అనేది వచ్చింది. అంటే x1 వాల్యూ అలాగే x2 వాల్యూ అనేది నాకు సేమ్ వాల్యూ. దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుంది థర్డ్ అప్రాక్సిమేషన్ వస్తుందని అర్థమవుతుంది. సో దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. థర్డ్ అప్రాక్సిమేషన్ put n equal to 2. అప్పుడు ఏమవుతుంది ఫార్ములా x3 equal to 1/3 into x2 plus n by x2 square. సో మనకి 1/3 into x2 వాల్యూ ఎంత వచ్చింది 3.294 plus n వాల్యూ 12 by 3.294 అనేది వచ్చింది. సో దీన్ని క్యాల్సిలో మనం సాల్వ్ చేస్తే x3 ఈక్వల్ టు క్యాల్సిలో సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే వాల్యూ x3 వాల్యూ 2.564 అనేది వస్తుంది. అంటే నాకు ఇక్కడ x2 వాల్యూ అలాగే x3 వాల్యూని కంపేర్ చేస్తే నాకు ఈక్వల్ గా రాలేదు కాబట్టి ఫోర్త్ అప్రాక్సిమేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ అప్రాక్సిమేషన్ ఫార్ములా ఏమవుతుంది n ఈక్వల్ టు 3 పెట్టండి. అప్పుడు 4 ఈక్వల్ x4 ఈక్వల్ టు 1/3 ఇంటూ x3 ప్లస్ n ఇంటూ x3 స్క్వేర్. సో 1/3 ఇంటూ x3 వాల్యూ ఎంత వచ్చింది 2.564 ప్లస్ n వాల్యూ 12 బై 2.564 స్క్వేర్. స్క్వేర్ చేస్తే దానికి ఒక టోటల్ వాల్యూ ఎంత వస్తుందో క్యాల్సియం చెక్ చేస్తే నియర్గా నాకు 2.317 అనేది వచ్చింది. సో నాకు x3ని x4ని కంపేర్ చేస్తే నాకు ఈక్వల్ గా రాలేదు కాబట్టి ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో చేస్తాం. ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ అప్పుడేమో 10 ప్లస్ లో 4 పెట్టాలి. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది 5 1/3 x4 whole square. x3 వాల్యూ ఎంత వచ్చింది మనకి 2.317 అనేది వచ్చింది ప్లస్ 12 బై నెక్స్ట్ 2.317 స్క్వేర్
నెక్స్ట్ 1.3 ఇంటూ దీని క్యాల్సీలో సాల్యూషన్. క్యాల్సీలో సాల్వ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 2.289 అనేది వచ్చింది. కంపేర్ చేయండి. ఇప్పుడు x4కి x5కి కంపేర్ చేస్తే మనకి ఈక్వల్గా రాలేదు. ఈక్వల్గా వాల్యూస్ అనేది రాలేదు. ఇక్కడ 2.289 వస్తే అక్కడ ఎంత వచ్చింది 2.317 అనేది వచ్చింది. ఈక్వల్ లేదు కాబట్టి నెక్స్ట్ అప్రాక్సిమేషన్ చేయండి. సిక్స్త్ అప్రాక్సిమేషన్. సో మన ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది పుట్ n ఈక్వల్ టు 5. అప్పుడు ఏమవుతుంది ఫార్ములా x6 ఈక్వల్ టు 1/3 ఇంటూ x5 ప్లస్ n బై x5 స్క్వేర్. ఇప్పుడు బ్యాలెన్స్ సబ్స్టిట్యూట్ చేయండి. 1/3 x5 వాల్యూ ఎంత 2.289 ప్లస్ n వాల్యూ అనేది 12 బై 2.289 స్క్వేర్. దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇయర్ వాల్యూ 2.898 అనేది వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే x5 అలాగే x6 వాల్యూస్ అనేది ఈక్వల్గా వచ్చింది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి x5 ఈక్వల్ టు x6 ఈక్వల్ టు 2.289 ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 12. సో ఈ ఫార్మాట్లో మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.